అఖిల్, నేనొకటి అడిగితే చేస్తావా? ఖచ్చితంగా చేస్తా. చెప్పు తల్లి. అయితే నాకు బిర్యానీ ఆర్డర్ పెడతావా? పెడతాను. సరే. లాస్ట్ టైం పెట్టిన దగ్గర పెట్టనా? లాస్ట్ టైం నువ్వు రేటింగ్ చూడకుండా పెట్టినట్టున్నావు. అస్సలు బాలేదు. ఈసారి రేటింగ్ కరెక్ట్‌గా చూసి పెట్టు. సరే, ఓకే. నేను ఖచ్చితంగా పెడతాను గానీ, నువ్వు రేటింగ్ అనేసరికి నాకు ఒకటి గుర్తొస్తా ఉంది. ఏంటి? ఇప్పుడు సొసైటీ అందరూ ఇట్లనే ఆలోచిస్తున్నారు. ఏదైనా వర్క్ కావాలన్నా, లేకపోతే ఏదైనా కావాలన్నా వాళ్ళు గూగుల్‌లో రివ్యూస్ చూసి, రేటింగ్స్ చూసి దాన్ని ఆర్డర్ చేయటము, లేదంటే అక్కడ పర్చేస్ చేయటము, లేదంటే దాని ఆ ప్రోడక్ట్‌ని తెచ్చుకోవటము, లేదంటే అక్కడ సర్వీస్ తీసుకోవటము చేస్తా ఉన్నారు. కానీ బిబ్లికల్ పరంగా, ఆత్మీయ పరంగా మనం చూసినట్లయితే మన విశ్వాస జీవితానికి మనకి ఎలాంటి రేటింగ్ అనేది లేదు. పాత నిబంధన మనం చూస్తా ఉంటాం. ఆదామవ్వ తప్పు చేసినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? దేవుడి నుంచి దూరంగా వెళ్ళిపోయారు. వాళ్ళు వాళ్ళ యొక్క ఆత్మీయ, వాళ్ళ యొక్క శారీరక నేత్రాలు తెరవబడ్డప్పుడు వాళ్ళు దేవుని నుంచి దూరం అయిపోయారు. అంటే ఇక్కడ పాపం చేసి వాళ్ళు దేవుని దగ్గర నుంచి, దేవుని యొక్క సన్నిధానం నుంచి వాళ్ళు వెలువేయబడ్డారు. కానీ అక్కడ ఆ యొక్క సమయంలో వాళ్ళు తిరిగి దేవుని దగ్గర రావడానికి ఏం ఉపయోగపడింది అంటే దేవుని యొక్క కృప అనేది ఉపయోగపడింది. జనరేషన్ ఆఫ్ సిన్స్ మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ ఆదామవ్వ జీవితంలో చూస్తే వాళ్ళు తప్పు చేశారు, దేవునికి దూరం అయిపోయారు. అదే కొనసాగుతుంది. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే తన ప్రియకుమారుని లోకానికి పంపించాడు. ఆ ప్రియకుమారుని లోకానికి వచ్చి ఏం చేశాడంటే పాపం అనే అడ్డుగోడని తొలగించేశాడు. రోమియోల 5వ అధ్యాయం 20వ వచనంలో మనకు వాక్యం చాలా స్పష్టంగా మాట్లాడుతా ఉంది. ఎక్కడైతే పాపం అధికంగా ఉంటుందో అక్కడ అధికమైన కృప కృమ్మరించబడి ఉంది. అబండెంట్ గ్రేస్ లో మనం ఉన్నాం. దేవుని యొక్క సమృద్ధి అయిన కృపలో మనం ఉన్నాం. కాబట్టి నువ్వు ధైర్యంగా జీవించు. నువ్వు అనుకోవచ్చు, నేను తప్పు చేశాను, నేను పాపంలో జీవించాను అని. కానీ వాస్తవం ఏంటిదంటే యు ఆర్ ఇన్ ద డిస్పెన్సేషన్ ఆఫ్ గ్రేస్. దేవుని యొక్క కృపలోనూ ఉన్నావు. దేవునికి సాక్షిగా జీవించు. దేవుని కొరకు పోరాడు. పాపం నిన్ను గుర్తు చేస్తుండు. సాతానుగా నిన్ను నీ యొక్క పాపాలను గుర్తు చేస్తూ ఉంటాడు. కానీ నువ్వు జయించే వీరుడుగా నువ్వు ఉండాలి. పాతవి గతించిన సమస్తము కొత్తవాయను. నేను నూతన సృష్టిగా దేవుడిని చూస్తా ఉన్నాడు. కాబట్టి విశ్వాసంగా ఉండు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. చూసారు కదా దేవుని యొక్క ఉద్దేశము. మనం దూరం అవడం కాదు కానీ దేవునికి దగ్గర అవ్వడం ఆయన కృప ద్వారా. కాబట్టి దేవుడు మనకు అనుగ్రహించిన కృపను బట్టి దేవునికి రుణపడి ఉందాం. ప్రైజ్ ది లార్డ్.